సహజమైన తన నటనతో అమ్మ పాత్రలకు జీవం పోసిన అద్భుత నటి పండరీబాయి గారు. నిజ జీవితంలో ఆవిడ సౌమ్యురాలు, ఉదార స్వభావి, శాంతమూర్తి. తెరపై పోషించిన పాత్రల్లో ఆవిడ వ్యక్తిత్వమే ప్రతిఫలించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగారు. కన్నాంబ, ఋష్యేంద్రమణి, హేమలత తరువాత ఎక్కువగా ఎన్టీఆర్కు తల్లిగా నటించింది పండరీబాయి గారే. అమ్మతనానికి కమ్మతనం తెచ్చిన ఈ శాంతమూర్తి ఆవిడ. దాదాపు 50 ఏళ్ల సినీ జీవితంలో తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత పండరీబాయి గారిది. వీటిల్లో 80% పైగా తల్లి పాత్రలే కావడం ఒక విశేషం. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పండరీబాయి గారి గురించి పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. 1930 సెప్టెంబర్ నెలలో మంగళూరులో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు పండరీబాయి గారు. ఆవిడ తండ్రి రంగారావు చిత్రకారుడు, హరికథలు చెప్పేవారు. నాటకాలంటే ఆయనకు ఆసక్తి ఎక్కువ. పండరీబాయి గారి అమ్మ కావేరి. ఆవిడ స్కూల్ టీచర్. భర్తకు సరైన ఆదాయం లేకపోవడంతో తనకు వచ్చే జీతంతోనే గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చారు. రంగారావు గారి దంపతులకు 5 కుమార్తెలు, 2 కుమారులు. ఆడపిల్లల్లో పండరీబాయి గారు పెద్ద. చాలా కాలం పాటు ఆవిడకు పేరేమీ పెట్టలేదు. చివరికి తమ కులదైవం పాండురంగడు పేరు వచ్చేలా పండరీబాయి అని పేరు పెట్టారు. అంబా ప్రసాదిక నాటక మండలి పేరుతో నాటక సమాజాన్ని నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు రంగారావు గారు. ఇంట్లోని ఆడపిల్లలు నటనకు దూరంగా ఉండాలని రంగారావు గారు చెప్పేవారు. అయితే పెద్ద కూతురు పండరీబాయికి హరికథ ఎలా చెప్పాలో చిన్నతనంలోనే నేర్పించారు. 10 ఏళ్ల వయసుకే ఆవిడ ప్రావీణ్యం సంపాదించారు. దీనివల్ల ఆవిడ చదువు సాగలేదు. 2వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికి హరికథలు చెప్పడమే తన వృత్తిగా ఎన్నుకున్నారు. కన్నడ, మరాఠీ భాషల్లో ఆవిడ హరికథలు చెప్పేవారు. ఆవిడ చెప్పే హరికథలు విని పొంగిపోయిన మైసూరు పౌరులు ఆవిడకి కీర్తన కోకిల అనే బిరుదు ఇచ్చారు. హరికథలు చెబుతూ చాలా చోట్లకు వెళ్లిన పండరీబాయి గారు చివరకు తన కుటుంబంతో మైసూరు సంస్థానంలో స్థిరపడ్డారు. ఆవిడ సోదరులు అక్కడ ఆదర్శ నాటక కంపెనీ నెలకొల్పి అక్కడ నాటకాలు ప్రదర్శించేవారు. వాటిల్లో పండరీబాయి గారు హీరోయిన్గా నటిస్తే బాగుంటుందని ఆవిడ సోదరి అనుకున్నా తండ్రికి భయపడి ఊరుకున్నారు. అయితే పండరీబాయి అన్నయ్య విమలానంద దాస్ తండ్రికి తెలియకుండా ఒక నాటకంలో ఆవిడతో వేషం వేయించారు. కూతురి అభినయ సామర్థ్యాన్ని అందరూ పొగుడుతుంటే రంగారావు గారు ఇక ఏమీ అనలేకపోయారు. అక్కడి నుంచి బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఆవిడ ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆవిడ నాటకాలు చూసిన వారిలో నటుడు హిరణ్మయ్య కూడా ఉన్నారు. ఆయన ఆ సమయంలో వాణి పేరుతో ఓ కన్నడ చిత్రం తీసే పనిలో ఉన్నారు. పండరీబాయి గారి ప్రతిభ చూసి ఆ చిత్రంలో ఓ వేషం ఇచ్చారు. వాణి చిత్రం సంగీత ప్రధానం. అందులో ప్రముఖ వైలిన్ విద్వాంసుడు చౌడయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కుమార్తెగా పండరీబాయి నటించారు. కానీ వాణి చిత్రం విజయవంతం కాకపోవడంతో ఆవిడకు ఇతర అవకాశాలు రాలేదు. మళ్ళీ హరికథలు మొదలుపెట్టారు. పండరీబాయి నటించిన 2వ చిత్రం హరిదాసు. 1944లో వచ్చిన ఈ చిత్రంలో దక్షిణాది తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజు భాగవతార్ హీరోగా నటించారు. ఇందులో ఆవిడది చిన్న వేషమే. ఆ తరువాత భక్త కుంభరలో నటించారు. 1949లో ఏవిఎం స్టూడియో అధినేత మెయ్యప్పన్ పండరీబాయి గారి ప్రతిభ గురించి గమనించి 2 ఏళ్ల కాలానికి తమ సంస్థలో ఆర్టిస్టుగా తీసుకున్నారు. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం ఒకే ఒక్క చిత్రంలో మాత్రమే నటించే అవకాశం పండరీబాయి గారికి వచ్చింది. కాకపోతే ఆ సమయంలో తమిళం బాగా నేర్చుకున్నారు. 1951లో పండరీబాయి గారు దశ తిరిగిందని చెప్పాలి. ఏవిఎం సంస్థ హిందీలో బాహార్ చిత్రం తీస్తూ పండరీబాయికి మంచి వేషం ఇచ్చారు. ఇక తెలుగుకి పండరీబాయి నటించిన తొలి చిత్రం గుమస్తా. ఆవిడ మాతృభాష కొంకణి అయినా కన్నడ, మరాఠీ, తమిళ, హిందీ భాషలో వచ్చు. తెలుగు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు తెలుగు కూడా నేర్చుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి సక్సెస్ఫుల్ హీరోయిన్ పండరీబాయి గారే. రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సరసన నటించారు. వారికి తల్లిగానూ నటించారు. హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి అమ్మ, అక్క పాత్రలు కూడా పోషించారు. శివాజీ గణేశన్ నటించిన తొలి చిత్రం పరాశక్తిలో పండరీబాయి హీరోయిన్గా నటించారు. 1954లో ఆయన నెగటివ్ పాత్ర పోషించిన అందనాలు చిత్రంలో కూడా శివాజీ సరసన నటించారు.
అలాగే కన్నడ కంఠీరవ రాజ్కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం బేడర కన్నప్పలోనూ పండరీబాయి గారు కథానాయిక కావడం గమనార్హం. దక్షిణాది చిత్రాల సూపర్ స్టార్స్ ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, రాజ్ కుమార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణలకు తల్లిగా, అంటే 3 తరాల హీరోలకు తల్లిగా నటించి మరో రికార్డు నెలకొల్పారు పండరీబాయి గారు. ప్రారంభంలో కథానాయికగా పండరీబాయి గారు కొన్ని చిత్రాల్లో నటించిన ఆ తర్వాత రంగప్రవేశం చేసిన గ్లామర్ హీరోయిన్స్ పోటీ తట్టుకోలేక 1960 నుంచి అక్క, అమ్మ పాత్రలకు మెల్లిగా షిఫ్ట్ అయ్యారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 1957లో పండరీబాయి గారి నట జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. 30 ఏళ్ల వయసులో ఆవిడ నిర్మాతగా మారారు. అప్పటికి ఆవిడకి ఓ 25 చిత్రాల్లో హీరోయిన్గా నటించి ఉంటారేమో. అయినా ధైర్యం చేసి శ్రీ పాండురంగ ప్రొడక్షన్స్ బ్యానర్పై కన్నడంలో రాయర సోసే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్ హీరో, పండరీబాయి హీరోయిన్. రాజ్ కుమార్ నటించిన తొలి సాంఘిక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా కన్నడ చిత్రానికి పరిచయమయ్యారు మధుర గాయని ఎస్ జానకి. అప్పటి నుంచి ఓ 15 చిత్రాలను నిర్మించారు పండరీబాయి. తెలుగు అగ్ర కథానాయకుడు అక్కినేని సరసన వదిన చిత్రంలో హీరోయిన్గా నటించిన పండరీబాయి గారు 1984లో ఆయన హీరోగా కోటీశ్వరుడి చిత్రాన్ని నిర్మించారు. ఆవిడ భర్త సిహెచ్ రాఘవరావు ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి ఈ చిత్రం నిర్మించారు. అక్కినేనిని అన్నయ్య అని పిలిచిన ఏకైక నటి పండరీబాయి గారే. 1960లో వచ్చిన భక్త శబరి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన పండరీబాయి గారికి తిరిగి ఓ పుష్కర కాలం తరువాత దర్శకుడు బాపు రూపొందించిన సంపూర్ణ రామాయణం చిత్రంలో అదే పాత్రను పోషించే అవకాశం రావడం అరుదైన విషయమే. అలాగే శోభన్ బాబు నటించిన మల్లెపువ్వు చిత్రంలో ఆవిడపై చిత్రీకరించిన నువ్వు వస్తావని పాట ఎంతో పాపులర్ అయింది. తెలుగులో వేటగాడు, సర్దార్ పాపారాయుడు, హేమీలు, మా దైవం, అల్లూరి సీతారామరాజు, కృష్ణవేణి, దేవదాసు, శ్రీరంగనీతులు తదితర చిత్రాల్లో నటించారు పండరీబాయి గారు. ఆవిడ కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. ఆవిడ భర్త పేరు రాఘవరావు. వారికి 2 అబ్బాయిలు. 1958లోనే మద్రాసులో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. తమ ఇంటి ఆవరణలోనే తన ఇష్ట దైవం పాండురంగుడి దేవాలయం కూడా నిర్మించారు పండరీబాయి గారు. 1994 డిసెంబర్ 17న రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పండరీబాయి గారు తన ఎడమ చేతిని కోల్పోయారు. అది ఎలా జరిగిందంటే, బెంగళూరులో సినిమా షూటింగ్ కోసం సినిమా బృందంతో కలిసి మద్రాసు నుంచి బయలుదేరారు. తెల్లవారుజామున టీ తాగడానికి అందరూ బస్సు దిగారు. రోడ్డుకు అవతల ఉన్న హోటల్లో టీ తాగి మళ్ళీ బస్సు ఎక్కడానికి రోడ్డు దాటుతున్నప్పుడు వేగంగా వచ్చిన ఓ లారీ పండరీబాయి గారిని వేగంగా ఢీ కొట్టడంతో ఆవిడ కింద పడిపోయారు. లారీ వెనుక చక్రం ఆవిడ ఎడమ చేతి మీద నిలిచింది. ఆ చెయ్యి పూర్తిగా నుజ్జు కావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి చేతిని తొలగించారు. ఆవిడ 2003 జనవరి 19న కన్నుమూశారు. ఆ తరువాత ఆవిడ భర్త రాఘవరావు ఇంట్లో ఉన్న గుడి బాధ్యతలు తనే చూశారు. ఆ తర్వాత తన ఇంటిని, గుడిని ఉడిపి మఠానికి అప్పగించేసి మద్రాసు నగరానికి దూరంగా వెళ్ళిపోయారు. తన భార్య జీవిత కథను ఆయన కన్నడంలో రాశారు. రాఘవరావు కూడా ఇప్పుడు మన మధ్య లేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.